రిసార్ట్ 4 ఎపిసోడ్స్‌తో జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఈచ్ ఎపిసోడ్ 25-30 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ సిరీస్ నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. ఈ సిరీస్‌ని కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసినప్పటికీ ఈ సిరీస్‌లో ఎక్కడ కామెడీ అయితే ఉండదు. ఈ సిరీస్ చాలా వరకు బోరింగ్‌గానే ఉంటుంది. ఇందులో ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ట్విస్ట్‌లు కానీ ఉండవు. సిరీస్ మొత్తం కూడా ఫ్లాట్‌గానే ఉంటుంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక కాస్ట్లీ బీచ్ రిసార్ట్‌లో హీరో ఒకరి రెఫరెన్స్‌తో రూమ్ సర్వీస్ బాయ్‌గా జాయిన్ అవుతాడు. అతనికి కుకింగ్ అంటే చాలా ఇష్టం. రూమ్ సర్వీస్ బాయ్‌గా పనిచేస్తూనే అతను చెఫ్ అవ్వాలనుకుంటాడు. ఆ ప్రాసెస్‌లో కిచెన్ డిపార్ట్మెంట్ హెడ్‌కి హీరోకి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి, ఆ ప్రాసెస్‌లో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, చివరికి అతను చెఫ్ అవ్వగలడా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ వీక్ ఓన్లీ 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ 4 ఎపిసోడ్స్‌లో అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ 4 ఎపిసోడ్స్‌లో కూడా నాకు కిచెన్ డిపార్ట్మెంట్ పోర్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే పర్వాలేదనిపించింది. మిగతావన్నీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. చాలా బోరింగ్‌గానే ఉన్నాయి. ఎక్కడ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ సిరీస్‌లో రిసార్ట్‌లో ఉండే డిపార్ట్మెంట్ వైజ్ ఎలా పనిచేస్తారు, వాళ్ళు చేసే పనుల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనే వాటిని చాలా బాగా చూపించారు. ఈ సిరీస్‌లో మనకు హీరో సైడ్ వచ్చే ఎమోషన్ ఏమాత్రం కూడా కనెక్ట్ అవ్వదు. సిరీస్ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడంతో డిసప్పాయింట్ అయితే చేస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ పర్వాలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ కూడా జస్ట్ పర్వాలేదు అనిపిస్తారు అంతే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ సిరీస్ లో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు. మీకు టైం పాస్ కి చూడడానికి ఎలాంటి మూవీస్ లేకపోతే ఈ సిరీస్ ని ఒకసారి ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. మీకు గన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఈ సిరీస్ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.